కర్నూలు జిల్లా గణేష్ నగర్లోని మైనార్టీ సంక్షేమ బాలుర వసతి గృహంలో కనీస వసతులు కూడా లేక మైనార్టీ విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. వసతి గృహంలో 30 మందికి పైగా విద్యార్థులు ఉంటే కేవలం 10 మందికి సరిపోయే భోజనం చేస్తున్నారని విద్యార్థులు ఆరోపించారు. ఇదేంటని అడిగితే రోజుకు 100 రూపాయల కూరగాయలు మాత్రమే ఖర్చు చేయాలని ఆదేశించారని సిబ్బంది చెబుతున్నారని విద్యార్థులు అంటున్నారు. రోజులో ఒక్క పూటైనా భోజనం సరిగ్గా చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తాగడానికి కూడా మంచినీటి సదుపాయం లేదన్నారు. వెంటనే తమకు కనీస మౌలిక వసతులు కల్పించి న్యాయం చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. బాయ్స్ హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాను. మేము హాస్టల్లో దాదాపుగా 30 మంది స్టూడెంట్స్ ఉంటున్నాము. చాలా రోజులుగా మా హాస్టల్లో చాలా సమస్యల గురించి తిరుగుతున్నా కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు. దాదాపుగా 4 సార్లు మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చి కంప్లైంట్ ఇచ్చినా వస్తామని చెప్తున్నారే కానీ ఎలాంటి స్పందన చూపించడం లేదు. మా వార్డెన్కి మా సమస్యలు చెప్తే ఆయన వార్డెన్ మరియు డిఎన్డబ్ల్యూ కలిసి ఇక్కడ హాస్టల్లో పనిచేసే వాళ్ళని తీసుకుపోయి వాళ్ళ సొంత అవసరాల కోసం వాడుకుంటున్నారు కానీ మా సమస్యలు పట్టించుకుంటలేరు. మెనూ ప్రకారం వంట వండటం లేదు, మాకు టైంకి వండటం లేదు. దానివల్ల మాకు కాలేజీలకు టైంకు వెళ్ళడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మెనూ కూడా తగిన క్వాలిటీలో వండడం లేదు. అలాగే వాటర్ సమస్య కూడా చాలా ఉంది. బెడ్స్, ఫ్యాన్స్, లైట్స్ ఎలాంటివైనా